Hello guys, welcome back to my channel. Welcome back to one more recipe. క్యాప్సికమ్ మసాలా, క్యాప్సికమ్ టమాటా చేసుంటారు. ఇలాంటి స్టైల్లో మీరు ఎప్పుడు చేసుంటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రెసిపీలోకి వెళ్తే ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్లో కట్ చేసి పెట్టిన టమాటాలు, ఉల్లిగడ్డలు. ఇక్కడ నేను ఉల్లిగడ్డలు 1 తీసుకున్నాను, టమాటాలు 2 తీసుకున్నాను. 2 కట్ చేసుకొని ముందుగా కొంచెం అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా తొందరగా ఫ్రై అవ్వాలంటే మనం ఇలా 5 నిమిషాల వరకు మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 6 వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ పల్లీలని యాడ్ చేసుకోవాలి. మీరు పల్లీలు నచ్చకపోతే మీరు ఈ ప్లేస్లో కాజు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లోకి 1 గరిటెడు గడ్డ పెరుగు వేసుకోవాలి. ఇది మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లో ముందు కట్ చేసి పెట్టిన క్యాప్సికమ్, ఆనియన్స్ని ఇలా మనము క్యాప్సికమ్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 2 ఆలుగడ్డలను తీసుకున్నాను. ఈ మూడింటిని కూడా మినిమం ఒక 10 నిమిషాల వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇలా మూత పెట్టేసి 80% ఫ్రై అయ్యేంత వరకు అయితే మనం దీన్ని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి క్యాప్సికమ్ అనేది సాఫ్ట్గా అయిపోయింది. అలాగే ఆనియన్స్ కూడా చూసారు కదా, సాఫ్ట్గా అయిపోయింది. ఇలా ముందు ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన లేకుండా క్యాప్సికమ్ నచ్చిన వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు ఈ ఫ్రై అయిన దాన్ని సపరేట్ ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకోవాలి. ముందు ఆల్రెడీ టమాటాస్, ఆనియన్స్ ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువసేపు ఏమి మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. దీంట్లోకి చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారము, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. దీన్నంతా కూడా నూనె పైనకి వచ్చేంత వరకు అయితే మనం దీన్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మనకి నూనె అనేది పైకి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోకి మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువగానే యాడ్ చేయాలి, ఎందుకంటే మనకి ఉడుకుతున్నప్పుడు అది మనకి దగ్గరకు అయిపోయి మసాలా గ్రేవీ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. నేను ఇక్కడ మినిమం ఒక 1 ఫుల్ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను తీసుకున్నాను. గరం మసాలా రెసిపీ నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను, పైన నేను ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఏ రెసిపీకైనా ఈ గరం మసాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇప్పుడు మనం దీంట్లోకి మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, ఆలుగడ్డ, ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మినిమం మీరు టైం చూసుకుంటే 15 నిమిషాల వరకు అయితే దీన్ని మగ్గించుకోవాలి. మనం ఫ్రై చేసాం కాబట్టి ఎక్కడా కూడా మీకు క్యాప్సికమ్ ఆ పచ్చి వాసన అనేది ఏది ఉండదు. పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. ఇది మంచిగా తొందరగా మగ్గాలంటే మనం మూత పెట్టేసుకొని 10 నిమిషాలు చెక్ చేసుకొని ఇలా మూత తీసి చూస్తే చూసారు కదా, గ్రేవీ అనేది చిక్కబడిపోయింది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ క్యాప్సికమ్ ఆలు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది మనం బగారా అన్నంలోకైనా, చపాతీలోకైనా, అన్నంలోకైనా, దేనిలోకైనా కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్. మన మామూలుగా మసాలా అంటే చింతపండు అది యాడ్ చేస్తాం కదా, దీంట్లో ఏదీ లేదు. సో చింతపండు పడని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసుకోవచ్చు. ఇలాంటి చాలా సింపుల్ రెసిపీస్ అయితే నా ఛానల్లో నేను చాలా వరకు అప్లోడ్ చేశాను. మీరు ఇంకా చూడకపోతే ఒకసారి చూసి ట్రై చేయండి. అలాగే మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ ఆన్ అయిపోతుంది. ఐ హోప్ మీ అందరికీ ఇది నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.